హలో, నేను విశేషరావు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ జనవరి 20వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రోజు నుంచి క్రొకడైల్ ఫెస్టివల్ స్టార్ట్ అయింది అమెరికాలో ఉండేటువంటి పౌర సమాజానికి కనీసం భద్రత కానీ, కనీసం హక్కులు కానీ, కనీసం స్వేచ్ఛ కానీ లేకుండా చేస్తూ ఉన్నారు. ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అంటూ మొత్తం చట్టాలనే మార్చేస్తూ ఉన్నారు. ఆయన తీసుకున్నటువంటి చర్యల కారణంగా కూర్చున్నటువంటి కొమ్మనే నరుక్కున్నటువంటి పరిస్థితికి ఇప్పుడు అమెరికా వచ్చింది. ఇప్పుడు డాలర్ పడిపోతూ ఉంది, రోజు రోజుకి పడిపోతుంది. 3 సంవత్సరాల కనిష్టానికి డాలర్ పడిపోయింది. ప్రజెంటు $85.16 ఉంది. ఒక 2 నెలల క్రితం ఈయన ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు దాదాపుగా $87.69 వరకు వెళ్ళింది. అంటే సుమారుగా $88 వెళ్ళింది. ఒక డాలరు $88 సమానంగా ఉండేది అప్పట్లో. అంటే ఆ రోజున డాలర్ బలపడింది అని చెప్పేసి అందరూ అనుకున్నారు. ఎప్పుడైతే ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారో ఆ రోజు నుంచి డాలర్ పడిపోతూ వస్తుంది. ప్రస్తుతం 12% పడిపోయింది. గత 3 నెలలుగా మనం చూస్తే 12% డాలర్ రేటు పడిపోయిందని చెప్పి అంచనా వేస్తున్నారు. స్టాక్ మార్కెట్లు కూడా, అమెరికాలో ఉండేటువంటి అన్ని స్టాక్ మార్కెట్లు డౌన్ ట్రెండ్ చూపిస్తున్నాయి. ఒక్క ఇండియాలో తప్ప మిగతా దేశాల్లో ఆల్మోస్ట్ అన్ని స్టాక్ మార్కెట్లు డౌన్ చూపిస్తున్నాయి. బట్ ఇండియాలో మాత్రం గత 4 రోజుల నుంచి చాలా వరకు అప్ చూపిస్తున్నాయి. ఒక బీఎస్సీ సెన్సెక్స్ తప్ప మిగతా అన్నీ కూడా మీకు అప్ ట్రెండ్లోనే కొనసాగుతున్నాయి ఇండియాలో. బట్ అమెరికాలో మొత్తం డౌన్ ట్రెండ్ కొనసాగుతుంది. దీని కారణంగా డాలర్ ఎంత పడిపోతుందో రాబోయేటువంటి రోజుల్లో అంచనా వేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ప్రస్తుతం అయితే $85 దగ్గర, $85.16 దగ్గర ఇవాళ క్లోజ్ అయింది సుమారుగా. మరి రోజు రోజుకి తగ్గుతూ ఉంది డాలర్ రేటు. విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే బంగారం రేటు పెరుగుతుంది. ఇవాళ ఒక్కరోజే $3,000 పెరిగింది బంగారం. 10 గ్రాముల బంగారం 24 క్యారెట్లది $3,000 పెరిగింది ఒక్కరోజే. అంటే డాలర్ ఏమో తగ్గుతుంది, బంగారం ఏమో పెరుగుతుంది. దీనికి కారణం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నటువంటి రాజకీయపరమైన అనిశ్చితి, 2 రెసిప్రోకల్ ట్యాక్స్, 3 ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు. ప్రధానమైన నిర్ణయం ఏంటంటే చైనాతోటి ఒక ట్రేడ్ వార్ని షురూ చేశారు ట్రంప్. దాంతో ఆ 2 దేశాలు మధ్య ట్రేడ్ వార్ జరుగుతుంది. దాదాపుగా 245% దిగుమతుల మీద పన్ను వేసింది చైనా అమెరికా ఉత్పత్తుల మీద. దాంతో అమెరికా కూడా అంతే వేసింది. ఆ 2 దేశాల మధ్య టెక్నాలజీ పరంగా కానీ లేదా ఉత్పత్తుల పరంగా కానీ జరుగుతున్నటువంటి ట్రేడ్ వార్ ఫలితంగా డాలర్ వాల్యూ పడిపోతూ ఉంది. యువాన్, ప్రతి వస్తువును కొనుగోలు చేయడానికి యువాన్ను వాడండి అని చెప్పి చైనా చెప్తుంది. చైనా ప్రొడక్ట్స్ ఎవరైనా సరే దిగుమతి చేసుకోవాలంటే యువాన్స్లో చెల్లించండి అని చెప్తుంది. ఇంటర్నేషనల్గా ఇప్పుడు డాలర్ అనేది ప్రామాణికం నుంచి పోతూ ఉంది. దానికి కారణం ఏంటంటే ట్రంప్. ప్రస్తుతానికైతే ఇంటర్నేషనల్గా డాలర్ అనేది ప్రామాణికంగా ఉంది కాబట్టి కరెన్సీ, అమెరికా వాల్యూ ఉంది. ఎప్పుడైతే మీకు అంతర్జాతీయంగా ప్రామాణికం కాదు డాలర్ అని చెప్పి వెళ్ళిపోతుందో అంతర్జాతీయ సమాజంలో, ఆ రోజు నుంచి డాలర్ అనేది పడిపోతూ ఉంది. ఎక్కడ కూడా ఆగదు, ఇంకా పడిపోవడం తప్పితే. ఇన్ కేస్ డాలరు $60, $64 వచ్చిందంటే మాత్రం అమెరికాలో ఒక్క ఎన్ఆర్ఐ కూడా ఉండేటువంటి పరిస్థితి ఉండదు. అందరూ అమెరికా నుంచి కట్టకట్టుకొని ఇండియాకు వచ్చేటువంటి పరిస్థితి. దానికి కారణం ఏంటంటే అమెరికాలో ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంది. అక్కడ భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చేస్తేనే అక్కడ లీడ్ చేసేటువంటి పరిస్థితి లైఫ్ని. ఒక్కళ్ళు జాబ్ చేస్తే అక్కడ జరగనటువంటి పరిస్థితి, అక్కడ నిలబడలేనటువంటి పరిస్థితి. దానికి కారణం ఏంటంటే ఇంటి అద్దెలు పెరిగిపోయాయి, నిత్యావసర వస్తువులు పెరిగిపోయాయి. దాంతో అక్కడ బతకడమే కష్టంగా ఉంది. ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ట్రంప్ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ ద్రవ్యోల్బణం పెరుగుతుంది. దానికి కారణం ఏంటంటే రెసిప్రోకల్ ట్యాక్స్లు ఆయన పెంచడం కారణంగా. మరోవైపు స్టూడెంట్స్ మళ్ళీ ఇంటిబాటు పడుతూ ఉన్నారు. దాదాపు 3 లక్షల మంది స్టూడెంట్స్
గత ఏడాదే వెళ్ళారు. దాంట్లో ఇండియా వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు ఇండియా మళ్ళీ తిరిగి స్టూడెంట్స్ వస్తున్నారు. యూనివర్సిటీలు అసలు విద్య ప్రభుత్వానికి సంబంధం లేదు అని చెప్పి ట్రంప్ ఒక నిర్ణయం తీసుకున్నారు. విద్యారంగాన్ని కంప్లీట్గా ప్రభుత్వం ఆధీనం నుంచి లేకుండా ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. దాని కారణంగా యూనివర్సిటీలు కానీ అక్కడ ఉన్నటువంటి స్కూల్స్ కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు రన్ అనేటువంటి పరిస్థితి. హార్వర్డ్ లాంటి యూనివర్సిటీలు కూడా ఇప్పుడు డోలామానంలో ఉన్నాయి. దానికి కారణం ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు. ఒకవైపేమో ట్రంప్ రెసిప్రోకల్ ట్యాక్స్ అంటున్నారు, ఇంకొక వైపేమో ఆయన మాట విన్నటువంటి వాళ్ళ మీద ఆంక్షలు పెడతా అంటున్నారు. చైనా మరొక వైపు తమ దేశం మాట వినకపోతే కనుక ఆంక్షలు పెడతామని చెప్పి ఆ దేశం అంటుంది. సో ఈ రెండు ఆర్థికపరమైనటువంటి వ్యవస్థల మధ్య జరుగుతున్నటువంటి బలమైనటువంటి ట్రేడ్ వార్ ఇది. దీంట్లో లేగదొడల్ లాంటి దేశాలు నలిగిపోతున్నాయి. వాటిల్లో ఒకటి భారతదేశం. అయినప్పటికీ భారతదేశం ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంది. ముందు చూపుతోటి నరేంద్ర మోడీ గారు బంగారాన్ని కొనుగోలు చేయటం కానీ లేదా రూపీని స్థిరంగా ఉంచడానికి ఆయన ఫోరెన్సిక్ నిల్వలను కూడా పెంచగలిగారు. ఫోరెన్సిక్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయి గతంతో పోల్చుకుంటే. ఇండియాకి బంగారం దిగుమతులు ఎక్కువగా ఉన్నాయి మిగతా దేశాలతో పోల్చుకుంటే. ఇవన్నీ కూడా భారత ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ఉంచడానికి ఉన్నటువంటి ప్రమాణాలుగా మనం చెప్పుకోవచ్చు. అయితే డాలర్ వాల్యూ రోజు రోజుకి తగ్గిపోతున్నటువంటి క్రమంలో దాని ప్రభావం ఇండియా మీద కూడా పడుతుంది. మిగతా ప్రపంచ దేశాల మీద ఏ విధంగా అయితే ఉంటుందో అదే తరహాలో ఇండియా మీద కూడా ఉంటుంది. సో డాలర్ రేటు తగ్గినందువల్ల మనకు ఇంపోర్ట్ చేసుకునేటువంటి వాటికి మేలే కానీ బట్ ఎక్స్పోర్ట్ చేసుకునే వాటికి మాత్రం ఆశించినటువంటి ధర రాదు రూపీస్లో కన్వర్ట్ చేసుకుంటే కనుక. సో అందుకే నరేంద్ర మోడీ గారు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. యాక్చువల్గా 2014లో నరేంద్ర మోడీ గారు ఎన్నికల ప్రచారంలో చెప్పింది ఏంటంటే డాలర్ వాల్యూ రూపీతో కంపేర్ చేసుకుంటే డాలర్ రూపీని 54 రూపాయలకు తీసుకొస్తారని చెప్పి చెప్పారు, ప్రామిస్ చేశారు. ఆ రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎన్నికల్లోకి వెళ్ళినప్పుడు చేసినటువంటి ప్రామిస్ అది. అప్పటికి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆయన ఉన్నప్పుడు ఒక డాలర్కి 64 రూపాయలు ఉంది. ఆ 64 రూపాయలనే ఎన్నికల క్యాంపెయిన్గా మార్చారు నరేంద్ర మోడీ గారు. 64 రూపాయలు అంటే చాలా ఎక్కువ ఉంది, తాను అధికారంలోకి వస్తే 54 రూపాయలకు తీసుకొస్తారని చెప్పి భారత ప్రజలకు ప్రామిస్ చేశారు. విదేశాల్లో ఉన్నటువంటి బ్లాక్ మనీ అంతా తీసుకొస్తాను, ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షల రూపాయలు పడుతుంది, అదంతా కనుక వస్తే అని చెప్పి ఆయన చెప్పారు. ఆ రోజు ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారు నమ్మి ఆయన్ని ప్రధానమంత్రి చేశారు. ఆ తర్వాత ఆయన పరిపాలన బాగుందని చెప్పి మళ్ళా 2019లో మరొకసారి ప్రధానమంత్రిని చేశారు. కానీ ఎక్కడా కూడా రూపీ వాల్యూ బలపడలేదు. 88 రూపాయలకి వెళ్ళింది మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత నరేంద్ర మోడీ గారు. కానీ ఇప్పుడు అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి పరిస్థితులు ట్రంప్ పుణ్యం అని చెప్పి 85 రూపాయలకు వచ్చేసింది. అది ఇంకా తగ్గి 64 రూపాయలకు కనుక వస్తే అప్పుడు అమెరికాలో ఉండేటువంటి వాళ్ళు ఇండియాకు వచ్చేటువంటి అవకాశం ఉంది, ఇండియాలో పెట్టుబడులు పెట్టేటువంటి అవకాశం ఉంది. అలాగే ఇండియా వాళ్ళు అమెరికాకి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన కూడా చేయకుండా ఇండియాలోనే ఉంటూ వాళ్ళ మేధో సంపత్తిని ఇక్కడే ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది. సో డాలర్ నానాటికి పతనం అవుతున్నటువంటి క్రమంలో చైనా విజయం సాధించిందని చెప్పొచ్చు. ఈ ట్రేడ్ వార్లో భాగంగా డాలర్ బలహీనపడుతుంది అని అంటే ఖచ్చితంగా చైనా విజయం సాధించిందని చెప్పొచ్చు. బ్రిక్స్కి సంబంధించి ఆల్రెడీ బలోపేతం అయితే కనుక బ్రిక్స్ ఒక కరెన్సీని కనుక ఏర్పాటు చేసుకుంటే ఖచ్చితంగా డాలర్ బలహీనపడుతుంది మరింత. అందుకే ట్రంప్ పదే పదే నరేంద్ర మోడీ గారు అమెరికా వెళ్ళినప్పుడు చెప్పారు, మీరు బ్రిక్స్ నుంచి బయటకు రావాలి, బ్రిక్స్ ద్వారా మీరు ట్రాన్సాక్షన్స్ జరపకూడదు, డాలర్ ద్వారానే ట్రాన్సాక్షన్ జరపాలనేటువంటి కండిషన్ చెప్పారు. అంటే అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ తప్ప అమెరికా డాలర్ తప్ప మరొకటి ఉపయోగించకూడదు ట్రేడ్లో అని చెప్పి ఆయన ఒక కండిషన్ పెడుతూ ఉన్నారు. ఇప్పుడు ఆ కండిషన్ని చైనా ప్రధానమైనటువంటి దేశం పక్కన పెట్టేసింది. దాని ఫలితంగా ఇప్పుడు డాలర్ రేటు తగ్గుతూ ఉంది. ఈ పతనం గత 4 రోజుల నుంచి స్టార్ట్ అయింది, మరింత పతనం అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఉండేటువంటి వాళ్ళు చెప్తున్నారు. మరి రాబోయేటువంటి రోజుల్లో దాన్ని ట్రంప్ నిలుపుకుంటారా లేదంటే అమెరికాని ఆర్థిక మాంద్యంలోకి, వాస్తవంగా అనేక ఆర్థిక సమస్యలు కూడా చెప్తున్నాయి. 60%
ఆర్థిక మాంద్యంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది అమెరికా అని చెప్తున్నారు. సో అమెరికా ఆర్థిక మాంద్యంలోకి వెళ్తుంది అని అంటే దానికి కారణం డాలర్ పడిపోవటం. డాలర్ పడిపోతే అమెరికా ఆర్థిక మాంద్యంలోకి వెళ్తున్నట్టే. కాబట్టి డాలర్ ఎంత వేగంగా పడిపోతుందో అంత వేగంగా ఆర్థిక మాంద్యంలోకి అమెరికా వెళ్తున్నట్టు మనం భావించాల్సి ఉంది. మరి డాలర్ ఇంకా పడిపోయే అవకాశం ఉందా, లేదంటే అట్లీస్ట్ అక్కడ ఆగిపోయే అవకాశం ఉందా రూపీతో పోలిస్తే అనేది మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.